విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అండ్ చాలా మంది మన ముందు బాగా నవ్వుకుంటూ మాట్లాడతారు, వెనకకి వెళ్ళంగానే గాసిప్స్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళని మనం గ్రహించేది ఎలా? వీళ్ళు మనం గురించి చెప్తున్నారు, బ్యాడ్ గా చెప్తున్నారా, గుడ్ గా చెప్తున్నారు అన్నది గ్రహించేది ఎలా? ఎందుకంటే ముందు నవ్వుకుంటా మాట్లాడితే వెనకకి వెళ్ళిన తర్వాత గాసిప్స్ జరుగుతుంటాయి. మనది తింటారు, మళ్ళీ వేరిపోయి బయట వచ్చేసి ఏం పెట్టాడని అంటుంటారు. ఇదే జరుగుతుంది చాలా వరకు మనం చూస్తుంటే. ఇలాంటి వాళ్ళు ఎందుకుంటారు? అసలు వీళ్ళ నుంచి దూరంగా ఎలా ఉండాలి? సో దీన్ని గ్యాస్ లైటింగ్ అంటారండి. నింద చేస్తే అది మన ఫ్యామిలీలో ఉండొచ్చు, మన సోకాల్డ్ ఫ్రెండ్స్ అన్న వాళ్ళు ఉండొచ్చు, మన ఆఫీస్ బయట ఎక్కడ కూడా ఉండొచ్చు అంటే ఉంటారు ఖచ్చితంగా. కొంతమంది ఫ్యామిలీలో ఉంటారు, కొంతమంది బయట ఉంటారు, కొంతమంది ఇంటర్నల్ ఫ్యామిలీ అంటే భార్యాభర్త పిల్లలు అమ్మ నాన్న వీళ్ళల్లోనే ఉంటారు, కొంతమందికి చుట్టాలు బాబాయ్ పిన్ని ఇట్లా ఉంటారు. కానీ ఖచ్చితంగా ఉంటారు. మనం మూవీస్ లో సినిమాస్ లో కూడా చూస్తుంటాం. నిజంగా చెప్పాలంటే సీరియల్స్ లో ఇవన్నీ బాగా మనం చూస్తుంటాం. సో ఫస్ట్ థింగ్ ఈజ్ మనము ఎవరు మన క్లారిటీ ఉండాలండి. మనము నేనెవరు అంటే మన క్లారిటీ ఉందనుకోండి, ఎవరు ఏమనుకున్నా కూడా ఇతరుల వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది అంటే మనం వాళ్ళకి వాల్యూ ఇచ్చినప్పుడు. అది సెకండ్ థింగ్ ఏంటిది, చాలా మంది ఏమనుకుంటారు అంటే లైఫ్ లో అంత మంచి ఉంటుంది అనుకుంటారు. మన సృష్టి, నేను అందుకోసం చెప్తానండి, పురాణాల్లో యాక్చువల్ ఎలా చెప్పారు అంటే సృష్టి ప్రకటమైనప్పుడు, అంటే సృష్టి ఎప్పుడైతే వెన్ ఇట్ వాస్ క్రియేటెడ్, తమ రాజస సత్వగుణంతో క్రియేట్ అయింది. అంటే ఏంటిది, ఒక్క సత్వగుణంతో క్రియేట్ అవ్వలేదు, అందుకోసమే తమో గుణం కూడా ఉంది. మన పూర్వం కథ కూడా చూస్తే సత్యయుగం త్రేతాయుగం ఇవన్నీ చూస్తే కూడా దెర్ వర్ ప్రాస్టిట్యూట్స్, దెర్ వర్ దొంగలు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు, అసురులు ఉన్నారు, అప్పుడు కూడా రేప్స్ జరిగేవి, అప్పుడు కూడా కిడ్నాప్స్ జరిగేవి, అప్పుడు కూడా వేరే వాళ్ళ సంపత్తిని తీసుకునే వాళ్ళు ఉన్నారు, అప్పుడు కూడా వార్స్ జరిగేవి. ఎందుకు ఇవన్నీ మనకు ముందు నుంచి చెప్తున్నారు? ఇప్పుడు కొంచెం పెరిగింది కలియుగంలో, కానీ ముందు కూడా ఉన్నాయి. ఎందుకు అంటే మనకి ఏం చెప్తున్నారు పురాణాల్లో, దట్ దెర్ విల్ బి నో టైమ్ వెన్ దెర్ విల్ బి నో ఎనిమీస్ అన్నవాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు అనేది ఉంటారు. మనం రామాయణంలో చూస్తే సొంతం తల్లే కదండి, కైకేయి మాతనే ఈర్ష్య ద్వేషంతో ఏం చేసింది, నా కొడుకు, ఇప్పుడు దాకా రాముడిని తన కొడుకు అన్నది ఏం చేసిందంటే రాముడు వనవాసానికి వెళ్ళాలి 14 years అన్న పనిష్మెంట్ ఇచ్చింది కదా సొంతం ఇంట్లో వాళ్ళే. ఎవరు చెప్పారు? దాసి చెప్పింది. మీరు మహాభారతంలో కూడా చూడండి, భాగవతంలో కూడా చూడండి, సొంతం ఇంట్లో ఉన్న వాళ్ళు హిరణ్యకశ్యపు ఓన్ ఫాదర్ ట్రై టు కిల్ ప్రహ్లాద, ఇట్లాంటి స్టోరీస్. ఇంకో స్టోరీ వస్తుంది, వేన అన్న వాడు చెడ్డ కొడుకు అనమాట చాలా. సో అంగ అన్న రాజు చాలా బాధపడుతుంటాడు, ఎందుకంటే ఇలాంటి కొడుకు పుట్టాడు ఏంటి నాకు అనేసి. సో ఇంట్లోనే ఇట్లాంటి వాళ్ళు వ్యతిరేకంగా బిహేవ్ చేసే వాళ్ళు మనకు ఉంటారు అనేది మనకు భక్త చరిత్ర చెప్తుంది, ఇలాంటి పురాణాలు చెప్తున్నాయి. మహాభారతంలో చూడండి, పాండవులు కౌరవులు ఎవరండి అసలు? సొంతం బాబాయికి పిల్లలు, సొంతం అసలు ఎవరికైతే రాజుని చేశారో అలాంటి రాజు ఏదో కారణంతో వనవాసానికి వెళ్తే ఆయన చనిపోతాడు. తండ్రి చనిపోయాడు కదా అని తన రాజ్యానికి వాళ్ళ ఇంటికి వాళ్ళు వస్తే సొంతం బాబాయ్ కొడుకు అంటే పిల్లలు అన్న తమ్ముడులే కదండి, ఈర్ష ద్వేషంతో వాళ్ళని ఎన్నిసార్లు చంపడానికి ట్రై చేశారు. భీముడికి విషాన్ని ఇచ్చారు, ఏమంటారు అగ్నిలో వాళ్ళని చంపడానికి ట్రై చేశారు. తర్వాత సొంతం భార్య అంటే ఎవరైతే మన తమ్ముడికి భార్యనో అలాంటి ద్రౌపదిని ఆ కాలంలో ద్వాపర యుగంలో, అంటే ఇట్ వాజ్ నాట్ ఈవెన్ కలియుగ, ఆ టైంలో అందరి ముందు వస్త్రాలు తీసే ప్రయత్నం వాళ్ళు వస్త్రహరణ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఎవరు చేశారు? అప్పుడు అందరు వాళ్ళు ఉన్నారు కదా ఫ్యామిలీ. సో మనకి ఎందుకు ఈ పురాణాలు అన్ని ఏం చెప్తున్నాయి అంటే ఇంట్లో ఉండొచ్చు, బయట ఉండొచ్చు, ఇలాంటి వాళ్ళు ఉంటారని ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేయండి. మన ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే మనం ఏమనుకుంటాం, వాళ్ళు మంచిగా ఉండాలి కదా అనుకుంటారు, వాళ్ళు మంచిగా ఉండరు. అదే మనం తెలుసుకోవాలి. దట్ మే బి యువర్ బ్రదర్, దట్ మే బి యువర్ సిస్టర్, యువర్ బాబాయ్, యువర్ మామయ్య, అంటే అందరిని డౌట్ పడాలని అనడం లేదు, యువర్ ఫ్రెండ్ అంతే కదండి. కర్ణుడు, హీ వాజ్ యాక్చువల్లీ విలన్, హీ వాజ్ నాట్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ దుర్యోధన. మనకి ఎందుకు ఇవన్నీ స్టోరీస్ చెప్పారు? దట్ ఇలా ఉంటుంది. ఫస్ట్ నువ్వు యాక్సెప్ట్ చేస్తే హాఫ్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సెకండ్ థింగ్, ఎలా డీల్ చేయాలి అంటే డీలింగ్ ఒకటే ఉంటుందండి. ఎప్పుడన్నా చెడ్డవాళ్ళు అగ్ని ఉంది అంటే మనం దానికి దూరంగా ఉంటాం కదా, సేమ్ థింగ్ చెడ్డవాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది ఒక్కటే సొల్యూషన్ అనమాట. దూరంగా ఉండండి అండ్ డోంట్ వాల్యూ దెమ్. ఓకే,